పూజలు, హోమాలు చేసిన తర్వాత మాంత్రికుడు దుష్టశక్తి మూలం తెలుసుకుంటాడు. అతను మల్లేశం పట్ల ద్వేషం పెంచుకున్న కొంతమంది గ్రామస్తులు ఈ మాంత్రిక విద్యను ఉపయోగించి అతనిని హింసించారని తెలుస్తుంది. ఆ దుష్టశక్తి మరింత బలంగా ఉన్నందున ఇది త్వరగా పరిష్కరించవలసిన పరిస్థితి అని అంటాడు. మాంత్రికుడు ఒక కట్టుదిట్టమైన పథకం రచిస్తాడు. ఇందులో గ్రామంలోని కొంతమంది నమ్మకస్తులు, పూజారులు సహకరించాలని కోరుతాడు. దుష్టశక్తిని, ఆ శక్తిని వదిలించడంలో సహాయం చేయటానికి మంత్రము జపిస్తారు. ఈ సమయంలో మల్లేశం సమస్య మరింత తీవ్రం అవుతుంది. పూజల మధ్యలో దుష్టశక్తి మల్లేశంపై పూర్తిగా ప్రభావం చూపించి అతన్ని పూర్తిగా వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మంత్రములు, యాగాలు అన్నీ కలిసి దుష్టశక్తిని నెమ్మదిగా తగ్గిస్తాయి. ఈ పోరాటంలో మల్లేశం తనలోని ధైర్యం, నమ్మకం కోల్పోవద్దని మాంత్రికుడు శక్తినిస్తాడు. తీవ్రమైన పోరాటం తరువాత దుష్టశక్తి పూర్తిగా బలహీనమై మల్లేశంపై నుంచి నిష్క్రమిస్తుంది. పూజల ఫలితంగా మల్లేశం నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభిస్తాడు. గ్రామస్తులందరూ కలిసి మంత్రములు, పూజలు చేశారని, అది మల్లేశాన్ని రక్షించిందని పూజారులు చెప్పుకుంటారు. మల్లేశం పూర్తిగా ఆరోగ్యవంతుడై తిరిగి తన సాధారణ జీవితానికి వస్తాడు. పల్లెటూరులోని ప్రజలు దుష్టశక్తులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. మల్లేశం జీవితంలో జరిగిన ఈ సంఘటన అతని జీవితంలో మార్పును తెచ్చింది. ఇప్పుడు అతను ధైర్యంగా జీవించడానికి సిద్ధమయ్యాడు. ఈ కథ ద్వారా దుష్టశక్తులు ఎంతటి ప్రభావం చూపినా మన ధైర్యం, నమ్మకం మరియు సంఘం సహాయం ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనవచ్చని చూపిస్తుంది.